ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జల ప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అస్కనాజు, రిఫాతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు షేబా, హవీలా, సబ్తా, రయామ, సబ్తక అనువారు. రాయామ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి గలదు. సినారు దేశములోని బాబేలు, ఏరేకు, అక్కాదు, కల్మే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినెవేను, రహోబోతీరును, కాలాహును, నినెవేకును కాలాహునకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పత్రూసీయులను, కస్లూహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూషీయులను, అమోరీయులను, గిర్గారీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హెమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాసా వరకును ఉన్నవి. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అస్పక్షాదులు, లూదు, అరామాను వారు. ఆరాము కుమారులు ఉజు, హూలు, గెతేరు, మసాను వారు. అర్పక్షాదు సేలహును కనెను. సేలహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పేలేగు. ఏలైనగా అతని దినముల్లో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యోక్తాను అల్హోదాదును, సెలాపును, హసర్మావేతును, యోరహును, హదోరామును, ఊజులును, దిక్లాను, ఓబాలును, అబీమాయేలును, షేబాను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యోక్తాను కుమారులు. మేషా నుండి సాఫారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ దేశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి వారి జనములో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.